పోక్సో యాక్ట్ 2012 పార్ట్ 3. పోక్సో యాక్ట్ మెయిన్ థీమ్ ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. చిల్డ్రన్ని సెక్షువల్ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయటం. అలాగే ఈ యాక్ట్ 18 ఇయర్స్ బిలో ఉన్న చిల్డ్రన్కి వర్తిస్తుంది. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. అఫెన్స్ ఎవరైతే చేశారని ప్రూవ్ అవుతుందో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్తో కన్విక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చైల్డ్ ఫ్రెండ్లీ జ్యుడిషియల్ ప్రాసెస్ని పోక్సో కేసులో ఫాలో అవుతారు. ఇక్కడ అదే మెన్షన్ చేశాను. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అప్లైస్ టు ద చిల్డ్రన్ బిలో 18 ఇయర్స్. స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఫర్ అఫెండర్స్. చైల్డ్ ఫ్రెండ్లీ జ్యుడిషియల్ ప్రాసెస్. ఈ పోక్సో యాక్ట్ లో 9 చాప్టర్స్ అలానే 46 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం చాప్టర్ 2 సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్ వాటికి సంబంధించిన పనిష్మెంట్ ని లాస్ట్ వీడియోలో చూసాము. ఈ రోజు చాప్టర్ 3 యూజింగ్ చైల్డ్ ఆఫ్ పోర్నోగ్రఫిక్ పర్పస్ అండ్ పనిష్మెంట్ ఈ వీడియోలో చూద్దాం. చాప్టర్ 3లో 3 సెక్షన్స్ ఉన్నాయి. అవి సెక్షన్ 13, 14 అండ్ 15. ముందుగా సెక్షన్ 13. పిల్లల్ని పోర్నోగ్రఫిక్ పర్పస్ కోసం ఉపయోగించటం నేరంగా పరిగణిస్తారు. యూజ్ ఆఫ్ ది చైల్డ్ ఫర్ ద పోర్నోగ్రఫిక్ పర్పస్. సెక్షన్ 13 అనేది అఫెన్స్ గురించి చెప్తుంది. హూ ఎవర్ యూజెస్ ఏ చైల్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ది మీడియా ఫర్ ద అఫెన్సెస్ ఆఫ్ ది సెక్షువల్ గ్రాటిఫికేషన్ which includes representation of the sexual organs of the child, usage of the child engaged in a real or simulated sexual acts, the indecent and obscene representation of the child, including the program or advertisement that telecast by television channels or internet or any other electronic media or printed form, whether or not such a program or advertisement is intended for the personal use or for distribution, shall be guilty of the offense of using the child for the pornographic purpose. అంటే పిల్లల్ని పోర్నోగ్రఫిక్ పర్పస్ కోసం ఉపయోగించడం నేరంగా పరిగణిస్తారు ఈ సెక్షన్ ప్రకారం. సెక్షన్ 13 ప్రకారం అని. పిల్లల్లో పోర్నోగ్రఫిక్ వీడియోస్ లేదా ఫొటోస్ తీయటం కానీ, పిల్లల్ని సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయమని ప్రేరేపించిన ఆర్ పోర్నోగ్రఫిక్ వీడియోస్ తీయడం చేసినా కూడా, పిల్లల్ని ఉపయోగించి తీసిన అలాంటి వీడియోస్ని టెలికాస్ట్ చేయటం ఎలా, ఇంక్లూడింగ్ ప్రోగ్రామే ఆర్ అడ్వర్టైజ్ చేసిన, టెలికాస్ట్ చేసిన, టెలివిజన్ ఛానల్స్లో చూపించిన, ఇంటర్నెట్లో చూపించిన ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించిన, ప్రింటెడ్ ఫామ్లో చూపించిన, such program or advertisement is intended to personal use కోసం తను సేవ్ చేసుకున్నా కూడా అఫెన్స్ కిందకి కన్సిడర్ చేయమని ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. పిల్లవాడిని సెక్షువల్ ఆర్గన్స్ చూపించడం, సెక్షువల్ యాక్ట్స్లో యాక్ట్ చేయించిన, రియల్గా చేసిన ఆర్ యాక్ట్ చేయించినా కూడా ఇది అఫెన్స్ కిందకి వస్తుంది. అలాగే తీసిన వీడియోలని పబ్లిష్ చేసిన, డిస్ట్రిబ్యూట్ చేసిన, ట్రాన్స్మిట్ చేసిన, స్టోర్ చేసుకున్నా కూడా ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ అవుతుంది. పిల్లల్ని పోర్నోగ్రాఫిక్ వీడియోస్ చేయాలని ప్రోత్సహించిన, ప్రేరేపించినా కూడా ఈ సెక్షన్ 13 కింద అఫెన్స్ కి కన్సిడర్ చేస్తారు. సెక్షన్ 13 ఏదైతే అఫెన్స్ ఉందో దాని పనిష్మెంట్ వచ్చేసి సెక్షన్ 14 లో మెన్షన్ చేశారు. అది పనిష్మెంట్ ఫర్ యూజింగ్ చైల్డ్ ఫర్ ద పోర్నోగ్రఫిక్ పర్పస్. హూ ఎవర్ యూజెస్ ఏ చైల్డ్ ఫర్ ద చిల్డ్రన్ ఫర్ అ పోర్నోగ్రఫిక్ పర్పస్ షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ which shall not less than 5 years and shall also be liable to fine, and in the event of a second or subsequent conviction with the imprisonment for a term which shall not be less than 7 years and also liable to fine. అంటే సెక్షన్ 13లో ఏదైతే అఫెన్స్ ఉందో ఆ అఫెన్స్ జరిగితే, ఆ అఫెన్స్ చేసిన పర్సన్కి సెక్షన్ 14లో పనిష్మెంట్ ఇచ్చారు కదా, అది నాట్ లెస్ దెన్ 5 years విత్ ఫైన్ పడుతుంది అనమాట. హీ హాస్ టు లైబుల్ టు పే ద ఫైన్. ఇన్ కేసు సెకండ్ టైం కూడా రిపీట్ అయింది, సబ్సిక్వెంట్ కన్విక్షన్ అయ్యి ఉండి ఈ అఫెన్స్ చేసి వచ్చాడు అని అంటే నాట్ లెస్ దెన్ 7 years పనిష్మెంట్, ఫైన్ వేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ యాక్ట్ జరిగింది కదా, ఈ అఫెన్స్ జరిగింది, సెక్షన్ 13లో అఫెన్స్ జరిగింది. అలానే ఈ వీడియోస్లో చేసేటప్పుడు రియల్గా జరిగింది అని అంటే సెక్షన్ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఆ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి కదా అఫెన్స్కి. ఆ సెక్షన్ 3 అంటే పెనిట్రేటివ్ సెక్షువల్ అసల్ట్, సెక్షన్ 5 వచ్చేసి అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసల్ట్, సెక్షన్ 7 వచ్చేసి సెక్షువల్ అసల్ట్, సెక్షన్ 9 వచ్చేసి అగ్రివేటెడ్ సెక్షువల్ అసల్ట్. వీటి పనిష్మెంట్స్ వచ్చేసి సెక్షన్ 4, 6, 8, 8, 10లో మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఆ అఫెన్స్ ఈ వీడియో తీసే పద్ధతిలో సెక్షన్ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ జరిగి ఉంటే సెక్షన్ 4, 6, 8, 10లో ఉన్న పనిష్మెంట్ కూడా
ఈ సెక్షన్ 14తో పాటు పడుతుందన్నమాట. సెక్షన్ 15 పనిష్మెంట్ ఫర్ ద స్టోరీస్ ఆఫ్ ది పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ ద చైల్డ్. సెక్షన్ 13లో అఫెన్స్ గురించి చెప్పారు. సెక్షన్ 15 వచ్చేసి అతను ఏ ఇంటెన్షన్తో సేవ్ చేసి పెట్టుకున్నాడు, అంటే తీసిన వీడియోస్ ఉన్నాయి కదా అవి సేవ్ చేసుకోవటం, లేకపోతే ఒక ట్రయల్ పర్పస్ కోసం తీసుకొచ్చిన వీడియోస్ని డిలీట్ చేయకుండా తన పర్సనల్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ కోసం తను సేవ్ చేసుకొని పెట్టుకుంటే అది అది ఎనీ పర్సన్ అయినా అవ్వచ్చు, డిజిగ్నేటెడ్ అథారిటీ అయినా అవ్వచ్చు, అలాంటి పర్సన్కి పనిష్మెంట్ పడుతుంది. అది ఎక్కడి వరకు అంటే up to 3 years, may be extended to 3 years. Any person who stores or possesses the pornographic material in any form of involving a child but fails to delete or destroy or report the same to the designated authority as may be prescribed with an intention to share or transmit child pornography shall be liable to fine or imprisonment of either description for a term which may extended to 3 years or with both. పనిష్మెంట్ అప్ టు 3 years అంటే ఎక్స్టెండెడ్ టు 3 years అయ్యి ఉండొచ్చు, ఇంకొకటి ఫైన్ వేయొచ్చు, ఫైన్తో పాటు పనిష్మెంట్ కూడా వేయొచ్చు అని చెప్పేసి ఈ సెక్షన్ 15లో చెప్పారు. సెక్షన్ 13 వచ్చేసి అఫెన్స్ డెఫినేషన్, సెక్షన్ 14 వచ్చేసి అఫెన్స్ పనిష్మెంట్ మెన్షన్ చేశారు. సెక్షన్ 15 వచ్చేసి ఆ అఫెన్సెస్ ఏ ఇంటెన్షన్తో స్టోర్ చేసుకున్నారు ఆ సేవ్ చేసుకున్నాడు ఆ వీడియోస్ని అన్నది చెప్పడం జరిగింది. అలాగే పనిష్మెంట్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ.